గురువారం రోజున సాయిబాబా భక్తులను అడగండి, ఏమన్నా ఫంక్షన్కి వస్తారేమో. శుక్రవారం రోజున కొంతమంది భక్తులను అడగండి, ప్రోగ్రాములు ఉన్నాయి, రండి సార్ మా ఇంట్లో ప్రోగ్రాం ఉంది, రారు. శనివారం రోజున పూజ చేసే రోజున మా ఇంట్లో పెళ్ళి ఉంది రమ్మనండి, వస్తారమ్మా. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలియదు కానీ నాకు, అరే పోరా బాబు, నువ్వు సచ్చినా కూడా నా దగ్గరికి రామా, నువ్వు చచ్చినా నేను నిన్ను నా దగ్గర నుండి ఎలివేస్తున్నాను పో అన్నాడు. అంటే ఎలివేస్తున్నాను అన్నాడండి. వాడు దేనికి భయపడ్డాడు తెలుసా? కయ్యను దీనికే భయపడ్డాడు. వామ్మో, అరే కయ్యను, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ బంధువులకు అడిగి పోతావో పో, స్నేహితులకు అడిగి పోతావో పో, డాక్టర్లకు అడిగి పోతావో పో, కానీ నా దగ్గరికి మాత్రం రాకు అని ఎలేసాడట. దానికి గాను అతడు భయపడుతూ ఏమంటున్నాడు చూడండి, ఆదికాండంలో 14 వచనం, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను ఎల్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ఏం చేయబడి? ఎవరు లేచారు? ఏమని? ప్రైజ్ ద లార్డ్. నువ్వు 2 వారాలు మందిరానికి రాలేదు, ఎగ్జాంపుల్, నువ్వు నా చర్చికి, మా మందిరానికి రావద్దు అని నేనంటే మీకు ఈజీ. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు. ఎస్ సార్, నువ్వు మనకు ఆప్షన్స్ ఉన్నాయి. పనికి మాలోళ్ళం కదా, మనకు ఆప్షన్స్ ఉంటాయి. కయ్యనికి ఆప్షన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు అనడానికి మీరు ఆలోచించేయండి. ఆప్షన్ ఏమైనా ఉందమ్మా? ఏం లేదు. వాము ప్రభువా, నీవు నన్ను ఎల్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేసితివి అని భయపడుతూ ఏడుస్తున్నాడు, దిగులు పడుచు. అంటే దేవుని సన్నిధిలో ఉంటే అతనికి ధైర్యం. సన్నిధి అంటే ఏందండి? ఇది మనకేమో ఇది దేవుని సన్నిధి అంటే మన కష్టాన్ని వినడానికి కూడా ఒక దిక్కు ఉండాలండి. అర్థమవుతుందా మీకు ఎప్పటికైనా? ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి, ఏదో కష్ట సమయం వస్తుంది, బాధ, ఒక ఇబ్బంది వస్తుంది. ఆ టైంలో మనకు ఒక దిక్కుగా ఉండాలండి. ఒక దిక్కు ఉంటే మనకు ధైర్యం. ఆ దిక్కుగా ఉండడానికే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఆ దిక్కే దేవుడు. ఆయన లేకుండా నువ్వు బతుకుతావా? పోయి బతుకుపో అన్నాడు. దేశ దిమ్మరికి ఎలా బతుకుతావో బతుకుపో అన్నాడు. దేశ దిమ్మరి అంటే ఏంటో తెలుసా? ఒక్కాడ కాలు నిలవదు, ఒక చోట బతకలేడు, మనసు నిలకడగా ఉండదు, అది కావాలి ఇది కావాలని ఎట్ట పడితే అట్ట బతుకుతుంటాడు, నెమ్మది ఉండదు హృదయంలో. ప్రతి మనిషికి దిక్కు చెప్పండి. ఆ దిక్కుగా నేను ఉండండిరా, నీ సావు నువ్వు సావుపో అంటున్నాడు. ఇలేశాను, నా దగ్గరికి రావద్దు అంటున్నాడు. మీరు నవ్వుతారా? ఆహా ఎంత బాగుంది, హాయిగా ఉంది. కొంతమందికి దేవుని విడిచిపెట్టి తిరగడం అంటే భలే హాయిగా ఉంటుంది, ప్రాణం చాలా హాయిగా ఉంటుంది కదా, నిజమా కాదా? హాయిగా ఉంటుంది సార్ కొంతమందికి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చింది మీకు ఎందుకు ఇప్పుడు అర్థమైంది, లైన్లోకి వస్తున్నారు. ఇప్పుడు దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజు అయ్యాడా? పాపం ఒకసారి తెలిసో తెలియకో ఒక తప్పు చేశాడు. ఏం చేశాడు? 51వ కీర్తన తప్పు చేసిన తర్వాత ధైర్యంగా తిరగలేకపోయాడు. ఏమైతే ఏమైందిలే, ఇంటికి ఎట్టాగో పాస్టర్ గారు అవుతాడు, పెద్ద మంచిగా ప్రార్థన చేయించుకొని ఒక 500 రూపాయలు కానుక పెట్టేద్దాం, అన్ని పోతాయి పాపాలు. రాజు కదా సార్, ఎవడు డబ్బులు తక్కువ ఉన్నాయా, డబ్బులు ఇచ్చేద్దాంలే, అయ్యగారు ఏముంది ప్రార్థన చేసి పోతాడు, అందరికి కవర్ చేసి, మనుషుల్ని కవర్ చేసి ఎంత పెద్ద పనే సార్, స్తోత్రం చెప్పు. కానీ దావీదు అలా అనుకోలే, భయపడ్డాడు. 51వ కీర్తన 5వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? నుండి నన్ను ప్రభువా, నేను తప్పు చేశాను, పాపం చేశాను, తీస్తే రాజ్యమన్నా తీసేయి, నా డబ్బులన్నా తీసేయి, నన్ను మాత్రము నీ సన్నిధిలో నుండి త్రోసేయదు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివే. అర్థమైందా కాలేదా మనోడికి? అమ్మా అర్థమైందా కాలేదా?
అంటే నేను రాజ్యం లేకుండానైనా బతుకుతాను, డబ్బు లేకుండానైనా బతుకుతాను, నీ సన్నిధికి రాకుండా మాత్రం నేను బతకలేను. నన్ను నీ సన్నిధికి రాకుండా చేయొద్దయ్యా. తప్పైంది ప్రభు, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి. అంటే పరిశుద్ధాత్మ దేవుని నిలువ ఆనాడు దావీదుకి అర్థమైందే కాలేదా? మనోళ్ళకి మీకే చెప్తున్నాను. దావీదు అంటే రాజు కదా, మనులు మాణిక్యాలు ఉంటాయా లేవా? 10,000 రూపాయలు ఉంటే మనోళ్ళం రాజులు కాదు సార్, చక్రవర్తుల కంటే ఫీల్ అయిపోతాం మనం. 10,000 ఎక్కువ కూడా కాదు, రాజులు చక్రవర్తుల కంటే ఫీల్ అయిపోతాం. అట్ అనుకున్నాడు ఆయన. నీ సన్నిధిలో నుండి అయ్యా ఏది ఉంటుంది ప్రభా, ఏమొస్తుంది ప్రభా, మాకు ఏది ముఖ్యం ప్రభా? మాకు నువ్వే దిక్కు ప్రభువా, నువ్వే. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఈ ఫీలింగ్ వస్తుంది. స్తోత్రం చెప్పు. ఏమర్థమైంది? ఈ ఫీలింగ్ వస్తుంది. ఏం ఫీలింగ్? ఈరోజు ఏమారం నేను మీకు చెప్పాను. గురువారం రోజున సాయిబాబా భక్తులను అడగండి, ఏమన్నా ఫంక్షన్కి వస్తారేమో. శుక్రవారం రోజున కొంతమంది భక్తులను అడగండి, ప్రోగ్రాములు ఉన్నాయి, రండి సార్ మా ఇంట్లో ప్రోగ్రాం ఉంది, రారు. శనివారం రోజున పూజ చేసే రోజున మా ఇంట్లో పెళ్ళి ఉంది రమ్మనండి, వస్తారమ్మా. ఆదివారం రోజున దినాలకు పోతారు సార్, మనోళ్ళకి దినాలు దినాల కూడికిపోతారు మనోళ్ళు. ఎవరికి విలువ ఇస్తున్నారు నమ్మటానికి? ఇట్స్ నాట్ ఏ కామెడీ, ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఆదివారము ప్రభువు దినం. గిల్టీ, అసలు దేవుని సన్నిధికి రాకపోతే లోపల ఒకటి గిల్టీ ఫీలింగ్ ఎట్టుంటుందో తెలుసా? నేను ఏంది అసలు ఎంత ఫీలింగ్ ఉంటుందో తెలుసా? లోపల గుండెను ఒక రంపం పెట్టి కోసినట్టు ఉంటుందండి. ఆత్మ ఉన్నవాడికి ఏదో కోల్పోతున్నాను, ఏదో దూరం అవుతున్నాను, నా దేవునికి దూరం అవుతున్నాను అనిపిస్తుందా? మీకు ఆ ఫీలింగ్ వస్తుందా? నిజంగా ఫీలింగ్ వస్తుందా? పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలో ఉన్నాడు. లేదు, ఆ ఫీలింగ్ ఏమి లేదు, అసలు దేవుని సన్నిధి అన్నా ఏమి లేదు, ఆ ఫీలింగ్ లేదా? ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మీలో ఆయన లేడు, ఇప్పుడు లేడు ఆయన. ఆ నొప్పి రావడం లేదు, ఆ ఫీలింగ్ రావడం లేదంటే నేను వదిలిపెట్టాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఎంతమంది పొందుకున్నారు? బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడుగా. అప్పుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు లేదు. అప్పుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఎందుకు? మీ ఇంటికి వస్తే నన్ను మంచిగా రెస్పెక్ట్ చేయలేదు అనుకోండి, నేనుంటానా? మన దేహం అనే ఇంటికి పరిశుద్ధాత్మ దేవుని బహుమానంగా పంపాడు ఆయన. దేవుడు పంపి, నా బిడ్డ ఎలా నడుచుకోవాలో పోయి నేర్పో, ఎలా నడుచుకోవాలో నువ్వు నేర్పో, ఏది పాపమో చెప్పు, ఏది నీతో చెప్పు అని ఆయనను పంపిస్తే మనం ఆయన పక్కన పెట్టి మన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక నేనెందుకు నీ దగ్గరైనా ఆయన వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి మనము రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటే మనలో ఆయన లేడు అని అర్థం. కొంతమందికి ఎట్లా ఉంటుంది తెలుసా? మీరు ఇప్పుడు నా బాధ తెలుసుగా మీకు. 2 ఉన్న ఇదే చెప్తాను, 100 మంది ఉన్న ఇదే, 10,000 మంది ఉన్న ఇదే చెప్తాను. నాకు ఇచ్చిన దర్శనం అదే. మనం ఈ వారం కాకపోతే ఇంకొక వారం పోదాంలే అనే తత్వం మీలో వచ్చిందనుకోండి, మీరు చెప్పండి, లేడు ఆయన వెళ్ళిపోయాడు. ఏదో బ్రతుకుతున్నామన్న పేరుంది, ఆత్మీయత లేదు, చచ్చిపోయినాం. ఒక అన్యుడికి నాకేదో కీడు శంకిస్తుంది, నేను ఇది చేయడం తప్పు అనే ప్రేరేపణ అని కలుగుతుంది. మీరు చూడండి, వానిలో ఉన్న దయ్యాలు అనికి ఆ ప్రేరేపణ ఇస్తే చేయాలనుకున్న పనులు కొన్ని చేయలేడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి చెబుతున్నాడు, నానా నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా పోకు, దేవునికి దూరంగా పోకు, నీకు నాకు మనందరికీ దిక్కు ఆయనే అని లోపలుండి మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ మాటలు వింటున్నాం మనం. వినొస్తున్నాయి అసలు మనకి? చెవుడు
ఆత్మీయమైన చెవులు మందగీలినాయి. నిజమా కాదా? ఒక అన్యుడిలో ఒక దురాత్మ ప్రేరేపణ పనిచేస్తుంది. మనలో పరిశుద్ధాత్మను పెట్టి మనల్ని హెచ్చరిస్తున్న ఆయన హెచ్చరికలు మాత్రం మనం వింటల్లా. వినకుండా 4 సార్లు మనం వినలేదనుకోండి, 2-3 సార్లు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడేమో ఊరికే నీకు అట్నే పట్టుకొని ఉంటాడు అనుకుంటున్నావా? ఆయన కూడా వదిలేస్తాడు. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.